నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీవారి ఆలయానికి భూదాన సేవ ద్వారా 16 తరాలు తరిస్తాయి. టీటీడీ ఆగమ సలహాదారు వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్య. వరల్డ్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా రోటరీ వైకుంఠపురం ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీల నిర్వహణ అభినందనీయం. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్. రాజకీయంగా మహిళలకు 33% రిజర్వేషన్ అంశం మహానాడులో తీర్మానించడం పట్ల నేతలకు పాలాభిషేకం చేసిన తెలుగు మహిళలు. లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భూదానం చేయడం ద్వారా 16 తరాల వారు తరిస్తారని, భూదానం ఆవశ్యకతను జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ఆగమ విభాగాధిపతి టీటీడీ ఆగమ సలహాదారులు వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు భక్తులకు వివరించారు. స్థానిక బాలాజీరావుపేట ప్రియా డీలక్స్ ఎదుట నారాయణ అష్టాక్షరి క్షేత్రంగా రూపుదిద్దుకొనున్న కోట బద్రీనాథ్ గుప్తా స్థలం నందు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 49 శనివారం ఘనంగా ముగిసింది. శ్రీ భూసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం లక్ష్యంగా 7 కొండల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర గానామృత సేవ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు శ్రీ వెంకటేశ్వర గానామృత సేవ నిర్వహణ పట్ల ట్రస్ట్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఆలయ వ్యవస్థ ప్రాధాన్యతను ఆయన వివరించారు. సర్వ ప్రాణులలో నరజన్మ ఉత్తమమైందని, ప్రతి భక్తుడు శరణాగతి తత్వం అలవర్చుకోవాలన్నారు. మనుధర్మం ప్రకారం ధర్మబద్ధమైన సంపాదనలో రూపాయిలో 16 పైసలు ధర్మం చేయాలని చెప్పారు. దైవ సన్నిధానంలో పొందే ఆనందానికి అవధులు గాని రూపం గాని లేవని, ఆ ఆనందం అనుభవం ఇచ్చే అనుభూతి అన్నారు. కళ్యాణ వెంకటేశ్వర ఆలయం ద్వారా శ్రీమన్నారాయణుడే ఈ ప్రాంగణంలో కొలువై ఉంటారనే భావన వ్యక్తం చేశారు. ప్రకృతి పురుషులైన లక్ష్మీనారాయణుల దివ్యానుగ్రహం ఉంటేనే అన్ని విధాలుగా స్వామి సేవ చేసుకునే భాగ్యం లభిస్తుందని, 7 కొండల స్వామి ఆలయ నిర్మాణ సంకల్పంలో అందరి భాగస్వామ్యం ద్వారా త్వరలోనే కార్యరూపం దాల్చనుందని పేర్కొన్నారు. ఆగమ ప్రకారం అన్ని సక్రమంగా ఉన్నాయని, నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం మహాక్షేత్రంగా పరిడవిల్లవిందని అన్నారు. కార్యక్రమంలో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు ఆత్మీయ అతిథిగా పాల్గొని స్వామి సేవలు తరించారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ 7 కొండల స్వామికి 7 శనివారాలు ఘనంగా పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం స్వామివారికి ఉదయాస్తమ సేవ కార్యక్రమాన్ని ఇదే ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుప్రభాత సేవ నుండి పవలింపు సేవ వరకు తిరుమలలో నిర్వహించే తీరుగా స్వామివారికి అర్చనాది కైంకర్యాలు ఉంటాయని, భక్తులు 50 మంది కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలను తిలకించి ట్రస్ట్ లక్ష్య సాధనలో భక్తులు తమ శక్తి సారం సహకరించాలని కోరారు. తొలుత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో మహిళలు విశేష పూజలు నిర్వహించి గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ జీవితకాల సేవా సభ్యులు మాజటి వెంకటేష్, కట్టమూరి రమణకుమార్, తుమ్మలపెంట శ్రీనివాసులు, అంబటి శ్రీనివాసరావు, సుగ్గుల మల్లికార్జునరావు, గోలి సోమశేఖర్, సంకీర్తన బృందం సభ్యులు, ట్రస్ట్ సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆ స్వామికి గనక ఏర్పాటు చేస్తే వైకుంఠంలో ఆ స్వామికి తగినటువంటి దివ్య మందిరాన్ని మనం ఏర్పాటు చేసినట్లే. ఆ ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతం దుష్కృతం చ విచత్వార సమభాయినః. చేసేటువంటి వాడు, చేయించేటువంటి వాడు, ప్రేరేపించేటువంటి వాడు, అనుమోదించేటువంటి వాడు అందరికీ సమానమైనటువంటి ఫలితం. మనమంతా కూడా మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం. మనసి అన్యతు, కర్మని అన్యతు, దురాత్మనం వచసి అన్యతు. అంటే ఏది మాట్లాడుతున్నామో అదే చెప్పాలి, ఏది ఆలోచిస్తున్నామో అదే చెయ్యాలి. అట్లా త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధిగా మనకి వచ్చేటువంటి భాగ్యాన్ని అంతా కూడా స్వామికి అర్పణ చేస్తూ, ఆ స్వామి సందర్శనం కళ్ళు మూసుకున్నా కూడా ఆ పేరు ద్రౌపది వస్త్రాపరణ జరుగుతూ ఉంది నిండు సభలో. తన ప్రయత్నం తను చేస్తూ ఉంది, పట్టుకుంది. అయ్యో అయ్యో కృష్ణ కృష్ణ అంది. నువ్వు కృష్ణ అంటే అరుసుకో, నీ ప్రయత్నం నువ్వు చేసుకో అంటే చివరికి తన ప్రయత్నం అంతా విడిచిపెట్టి 2 చేతులు వదిలేసి కృష్ణ అని పెద్ద కలిసి అప్పుడు బయలుదేరి వచ్చారు. సుదీర్ఘమైనటువంటి శరణాగతి తత్వం కావాలి. చక్కని వాడలా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆలయాలన్నీ కూడా స్థాపన చేయాలి. ఆ స్వామి ఎక్కడో కాదు ఉండేది, తిరుమలలో అక్కర్లా, ఇక్కడికే వచ్చి ఉండాలి. 7 కొండల స్వామి తెలంగాణ మేము కూడా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం కూడా 7 ముక్కలుగా ఉంది. ఒక ముక్క మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం.
ఇంకా 6 ముక్కలు ఉన్నాయి. ఆ 6 ముక్కల్లో ఒక ముక్కని మనం ఇక్కడ నిర్మించుకోవడానికి ప్రధాన కారణం శ్రీ మధ్య చలంబాబు గారు. ఆ మధ్య చలంబాబు గారు 300 గజాల స్థలాన్ని, ఎదురుగా ఉన్న ఆటోల ఉన్న స్థలం, ఆ 300 గజాల స్థలాన్ని మనకి ఉచితంగా దానం చేస్తున్నారు. ఇప్పటికీ మనం ఎంత సేకరణ చేశామని 300 గజాలు, 200 గజాలు, 500 గజాలండి. ఈ స్థల ప్రాంగణం మొత్తం కూడా ఎంత అంటే 6 ఎకరం. అంటే ఇక్కడ నుంచి మన మెయిన్ రోడ్డు దాకా 2400 గజాలు. ఈ క్రమంలో 500 గజాలని మనం సేకరణ పూర్తి చేసుకున్నాం. ఈ యొక్క మిగతా భూదాలను కూడా మనం త్వరితగతిన మనం ఏర్పాటు చేసుకుని, వారి గురుగారు చెప్పినట్టుగా త్వరితగతిన మనం శ్రీమన్నారాయణ ఈ యొక్క ప్రాంతంలో ప్రతిష్టంభ తీసుకుని మన తరం చూసే విధంగా మనమే ఈ యొక్క గుడిని మనం కట్టాలని చెప్పని మా సంకల్పం. మీరు కూడా దానికి గంగాబద్దులై ప్రతి ఒక్కరూ కూడా మా అన్నగారు చెప్పినట్టుగా గత వారంలో ఇంటికి ఒక అడుగు తెప్పించిన తెనాల్లో 20,000 ఇళ్ళు ఉన్నాయి. 20,000 అడుగులు అయిపోతాయి. మనం ఖచ్చితంగా మనం పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా పనిచేసి శ్రీమన్నారాయణ సేవలో ధరించి ఆ భూదాన కైంకర్యంలో పాల్గొని మీతో పాటు 10 మందిని ఆ భూదాన కైంకర్యంలో విరాళంలో పాల్గొని చేసి వారి యొక్క తరతరాలను కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా శ్రీనివాస ప్రార్థిస్తుంది. అలాగే ఈ కార్యక్రమంలో 7 పర్యాయాల పాటు 7 వారాల చొప్పున వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మా పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన అధ్యక్షులు మూర్తి అనురాధ గారికి, అలాగే సభ్యులందరికీ కూడా మా సభాముఖంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తుంటాము. బాల్యం నుండి విద్యార్థులు విద్యలో రాణిస్తూ పోటీ తత్వాన్ని ప్రదర్శిస్తున్నారని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిత్రలేఖనం పోటీలను ప్రారంభించిన రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. వరల్డ్ యాంటీ డ్రగ్ డే, వరల్డ్ టొబాకో డే సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక ఈ కన్వెన్షన్ హాల్లో శనివారం విద్యార్థులకు రోటరీ వైకుంఠపురం ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు చిత్రలేఖనం పోటీల నిర్వహణ తీరును వివరించారు. చిత్రలేఖనం పోటీలు ప్రారంభించిన రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో ప్రతి విద్యార్థి పోటీ తత్వాన్ని పెంపొందించుకుంటున్నారని చిత్రలేఖనం పోటీలో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం మా క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు వరల్డ్ యాంటీ డ్రగ్ డే అలాగే వరల్డ్ టొబాకో డే సందర్భంగా ఈరోజు తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు యాంటీ డ్రగ్ మీద డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించాం. ఈ కాంపిటీషన్స్లో సుమారుగా 35 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరందరికీ కూడా బహుమతి ప్రదానం జరుగుద్ది. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్, అలాగే దీనిలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ అని 3 విభాగాలు చేశాము. మరి ఫస్ట్ క్లాసు అంతకంటే తక్కువ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కూడా వాళ్ళ డ్రాయింగ్ రూపంలో ప్రదర్శించారు. వాళ్ళందరికీ కూడా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వరల్డ్ యాంటీ డ్రగ్ డే అట్లానే వరల్డ్ యాంటీ టొబాకో డే దాన్ని పురస్కరించుకుని తెనాలి టౌన్లో ఉన్న విద్యార్థులకు ఈరోజు ఆసక్తి గల విద్యార్థులందరూ వచ్చి ఈరోజు ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. ఇవాళ ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ చూస్తుంటే చిన్న పిల్లలు వారి మేధావితనానికి అసలు మనకి ఆ వయసులో అసలు ఈ డ్రగ్స్ అంటే ఏంటో తెలియని తనంగా ఉండేది. ఈరోజు చిన్న పిల్లలు అసలు డ్రగ్స్ అంటే ఏంది, దాన్ని డ్రగ్స్ని ఎట్లా నిర్మూలించాలి, డ్రగ్స్ వల్ల ఇదేంటని చెప్పేసి వాళ్ళ డ్రాయింగ్లో చూపిస్తుంటే అవి చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అటువంటి పిల్లలు ఇంకా ముందు మంచి పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈరోజు ఈ కాంపిటీషన్ పంపించిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పిల్లలను కూడా ఇటువంటి మంచి పొజిషన్లోకి తీసుకురావడానికి తల్లిదండ్రులకు కూడా ఎంతో ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ని ఈ రకంగా చూపించుకోవటం కూడా వారికి ఇదిగా ఉంది. ఇది ఏర్పరచడానికి మాకు సహకరించిన కృష్ణ మాస్టర్ గారికి అట్లాగే వెంకట మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ పిల్లలకి ఇవాళ జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్ ఈ విభాగాలలో వాళ్ళకి ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రైజులు కూడా ఇప్పుడు మేము వాళ్ళు ఇస్తున్నవి చూస్తుంటే అవి ఎవరికి ఇవ్వాలి, ఎవరిని ఎన్నుకోవాలనేది చాలా రేపు ఆయనకి ఎంపిక చేసే మాస్టర్స్కి కూడా ఒక ఛాలెంజ్గా ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది. ఈ పిల్లలు ఇంకే ముందు
అభివృద్ధి చెందాలని ఆశిస్తూ వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వరల్డ్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వాళ్ళు నిర్వహించిన పిల్లల డ్రాయింగ్ పోటీలు ఎంతో ఉత్సాహంగాను దాని గురించి పాల్గొని ఎంతో సంతోషంగా సార్ వాళ్ళు కానీ అందరూ ఎంకరేజ్ చేసి పిల్లల్ని అభినందించేలాగా వాళ్ళు డ్రాయింగ్ని ప్రోత్సహించి ఈరోజు ఇలాగా డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. అందును బట్టి తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నా పేరు భవిష్య, నేను భాషం స్కూల్ చదువుతున్నా. బరుపాలెం రోడ్లో ఇక్కడ రోటరీ క్లబ్ వాళ్ళు డ్రాయింగ్ పెట్టారు. అది నాకు చాలా బాగా నచ్చింది. డ్రాయింగ్స్ వేయడం అందరికీ నచ్చింది. మా మమ్మీకి మాత్రం నేర్పించడం, అన్ని కలర్స్ చేయడం చాలా నచ్చింది మా మమ్మీకి. మా అన్నయ్య కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం. థ్యాంక్ యూ. Today I am here to speak about anti-drugs awareness. Drugs are very harmful to our future. Once a person addicted to drugs, it is very difficult to stop drugs. Drugs can damage our heart, brain, kidneys, lungs, and it also causes to brain stroke, heart attack, fatty liver, yellow teeth. And we should say not to drugs. Keep away all kinds of these drugs and choose healthy life such as gardening, dance, sports, music, and spend some time off with your family. Your precious dreams can be come true when you keep all kinds of drugs away. Thank you. Svihan, I am studying 3rd class. Today I am going to speak about the no drugs. Drugs are very harmful to our health. They will damage our social life and family. Drugs are not cool. They make you a fool. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. పిల్లల్ని ఇలా బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. వాళ్ళకి బాగా కొంచెం స్పోర్టివ్గా తీసుకొని బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సమ్మర్ హాలిడేస్లో. అండ్ ఇంకా ముందు ఇంకా ఇలాంటివి అన్నీ పార్టిసిపేట్ చేసేటట్టు వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా ఇలాంటివి కండక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మహానాడు వేదికగా మహిళలకు రాజకీయంగా 33% రిజర్వేషన్ ప్రకటించడం పట్ల తెనాలి నియోజకవర్గం 9వ క్లస్టర్ మహిళలు హర్షం ప్రకటించారు. మహానాడు వేదికగా టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్ ప్రకటించిన సందర్భంగా తెనాలి నియోజకవర్గ తెలుగు యువత కోగంటి రోహిత్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి క్లస్టర్ 9 మహిళలు ఘనంగా అన్న ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ ల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. మహిళా సాధికారతకు దారితీసే చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ లోకేష్ ను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాస్తి సరళ, బోయపాటి అరుణ, అనురాధ, ఆవుల శైలజ, వాణి, భాను తదితరులున్నారు. నిన్న ఏదైతే మహానాడు కార్యక్రమంలో లోకేష్ గారు మహిళలకి 33% తప్పకుండా మేము ఎవరు అమలు చేసినా చేయకపోయినా తెలుగుదేశం పార్టీ అమలు చేస్తుంది అని చెప్పేసి తీర్మానం పెడితే దానిని ఆమోదించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి కార్యక్రమంలో ఉన్నటువంటి అందరూ కూడాను సంతోషంతో కర్తాళ ధ్వనులతో దాన్ని ఆమోదించారు. దానికి సంఘీభావంగా సంతోషంతో మా తెనాలి చెంచుపేటలో ఉన్నటువంటి మహిళలందరము కూడాను క్లస్టర్ 9వ క్లస్టర్లో ఉన్నటువంటి మహిళలందరము కూడాను చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం జరిగింది. సంతోషంగా చంద్రబాబు నాయుడు గారికి మరి పెద్ద అయినటువంటి రామారావు గారు, నందమూరి తారక రామారావు గారికి, మరి తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి లోకేష్ బాబు గారికి, ముగ్గురికి కూడాను మహిళలందరూ పాలాభిషేకం చేయటం జరిగింది. ఎవ్వరూ చేయనటువంటి ఏ పార్టీ కూడా ఇవ్వనటువంటి ఇది మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పార్టీ. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి మహిళలకి ఆస్తిలో సమాన హక్కును ప్రవేశపెట్టారు. అంతేకాకుండా మహిళల కోసం స్పెషల్గా ఒక విశ్వవిద్యాలయాన్ని, పద్మావతి విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో స్థాపించారు. ఈ విధంగా మహిళలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడాను మహిళల కోసం, మహిళల సంక్షేమం కోసం, మహిళల యొక్క అభివృద్ధి కోసం సంఘంలో మహిళలకి ఒక సముచిత స్థానాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తేవాలి అని చెప్పేసి మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తూ ఉంది. దానిని చక్కగా అమలు చేస్తూ ఏ పథకమైనా కానీ, అటు దీపం పథకం కానివ్వండి, మరి చంద్రబాబు గారు ప్రవేశపెట్టినటువంటి డ్వాక్రా ఎంతోమంది మహిళలకి ఏది చిన్న స్థాయి నుంచి కూడాను ఏ ఏ ఏ కుల మతాలతో తేడా లేకుండా అన్ని వర్గాల వారికి కూడాను ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనే తేడా అనేది లేకుండా
మరి డ్వాక్రా అనేటటువంటిది అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడాను చక్కగా డ్వాక్రా గ్రూపుల్లో జాయిన్ అయిపోయి దానిలో వచ్చేటటువంటి లాభాలని చక్కగా బ్యాంకుల ద్వారా రుణాలను పొందుతూ అందరూ కూడాను అది ఒక రుణాలు పొంది వాళ్ళ యొక్క అభివృద్ధే కాకుండా మహిళల మధ్య మంచి స్నేహభావాన్ని, ఒక్కొక్క గ్రూపులో 10 మంది మహిళలు ఒక చోట చేరి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు, మంచి చెడు కూడా మాట్లాడటానికి దీనిలో అవకాశం ఉంది. ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడాను. అందులో భాగంగానే మరి యువ నాయకులు లోకేష్ గారు తను వర్కింగ్ ప్రెసిడెంట్ అవటము, దాంతోపాటుగా ఈ మహానాడులో చక్కగా మహిళల కోసం 33% రిజర్వేషన్ అన్నది పెట్టడము చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందరికీ నమస్కారం. మా తెలుగుదేశ శ్రేణులు నిన్న ఎంతో ఆనందోత్సాహాలతో మహానాడు జరుపుకున్నాము. అన్ని వర్గాల వారు మాకు సహకరించారు. ఈరోజు మేము 33% మహిళలకి రేపు స్థానిక ఎన్నికల్లో ఏ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వని అవకాశం మాకు మా పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అందరూ నిన్న తీర్మానం ప్రవేశపెడితే అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. మీకు తెలుసు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాతని. అట్లాగే మా గల్లా మాధవ్ గారు, మా గుంటూరు ఎమ్మెల్యే, ఒక ట్రాన్స్జెండర్కి తన పిఏగా ప్రమోట్ చేసుకొని నిన్న చాలా మా అందరికీ సహకరించారు. ట్రాన్స్జెండర్స్ కూడా మన సమాజంలో ఒక భాగము, వాళ్ళకు కూడా గౌరవమైన జీవనం కల్పించాలని మేమందరం కోరుకుంటున్నాము. ఈ విషయాన్ని అందరూ గమనించి మహిళా పక్షపాతి అయిన మా పార్టీకి సహకరించి ఈ 33% దాన్ని అందరూ ఆమోదించినందుకు మేము చాలా సంతోషం తెలియజేస్తున్నాము. తెనాలి 9వ నెంబర్ క్లస్టర్ నుంచి ఆలపాటి రాంధ్రప్రసాద్ గారు ఇన్ఛార్జ్ గారి సూచనలతో ఇవాళ క్లస్టర్ 9 ఈ చెంచుపేట 26 నుంచి 32 వార్డుల వరకు నిన్న మహానాడు జరుపుకోవటం. మహానాడులో మన ప్రీతమ యువనేత శ్రీ నారా లోకేష్ గారు మహిళలకి 33% బిల్లు పార్లమెంట్లో ఆమోదం కాకపోయినా మేము రేపు ఎలక్షన్లో వారికి రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన బిల్లు ప్రవేశపెట్టడం, దానికి చంద్రబాబు నాయుడు గారి ఆమోదం తెలపటం, ఇది చాలా శుభపరిణామంగా మహిళలందరూ సంతోషంగా ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. తాతకి తగ్గిన మనవడుగా ఆ రోజు రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చినట్టు ఈరోజు లోకేష్ గారు 33% రిజర్వేషన్ తీసుకొచ్చి భారతదేశంలోనే అత్యున్నత ఆలోచన చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇట్లాగే ఆయన భవిష్యత్తులో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తా ఆడవారికి, యువతకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ పార్టీని బలోపేతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మండల గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా అనధికారిక షాపులు, ఫ్లెక్సీలను, హోల్డింగ్లను రూరల్ టాస్క్ ఫోర్స్, లీజ్, రెవెన్యూ, పంచాయతీ అధికారులు తొలగించారు. నందివెలుగు జంక్షన్ నుండి ఆటోనగర్ వరకు R&B రోడ్డుకి ఇరువైపులా ఉన్న హోల్డింగ్స్, చిరు వ్యాపారస్తులు వేసుకున్న పాకలు, చెట్లు ప్రస్తుతం వస్తున్న గాలివాన వలన అవి రోడ్డున వెళ్తున్న వాహనదారులకు, ప్రయాణికులకు తీవ్రమైన ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం పోలీస్, రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో నందివెలుగు జంక్షన్ ఆటోనగర్ నుండి నందివెలుగు జంక్షన్ వైపుకి రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రదేశాలను పరిశీలించి తొలగించారు. వ్యాపారస్తులు ఎవరూ కూడా రోడ్డుకి ఇరువైపులా అనవసరమైన ఫ్లెక్సీలను, పాకలు, హోల్డింగ్ ఏర్పాటు చేసి వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించవద్దని, అట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెనాలి రూరల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది హెచ్చరించారు. సనాతన ధర్మంలో గుడికి, బడికి ఎంతో ప్రాధాన్యత ఉందని విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించే విధంగా ఆలయంలో సమ్మర్ శిక్షణ తరగతులు నిర్వహించడం అభినందనీయమని ఆధ్యాత్మిక ప్రవచకులు ములుకుట్ల విశ్వనాథ శర్మ అన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ఈవో హరిప్రసాద్ పర్యవేక్షణలో విద్యార్థులకు వేసవిలో నిర్వహించిన ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శిక్షణ పొందిన విద్యార్థులకు ఈవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. విశేష ఆధ్యాత్మిక అంశాలతో శిక్షణనిచ్చిన త్రిపురారి భట్ల ప్రమీల రాణిని సముచిత రీతిన సత్కరించారు. కార్యక్రమ ప్రాధాన్యతను ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఆధ్యాత్మిక ప్రవచకులు ములుకుట్ల విశ్వనాథ శర్మ వారదైన శైలిలో వివరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ మాట్లాడుతూ 18 రోజుల శిక్షణ తరగతులకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు
మహిళా విభాగం భక్తులు పాల్గొన్నారు. 18 రోజులుగా ఈ దేవాలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు అంటే ప్రవచనాలు కాదు, రామాయణం, భారతం, భాగవతం, పద్యాలు, భగవద్గీత ముఖ్యంగా నా చేత చెప్పించారు. నేను ఎంతో అదృష్టవంతురాలని. దీని అంతటికీ ముఖ్య కారణం మన ఈవో గారైనటువంటి హరిప్రసాద్ గారు. విద్యార్థులందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో విచ్చేసి ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయం చేశారు. అందరికీ ధన్యవాదములు. తెనాలిలో చాలా సుప్రసిద్ధమైనటువంటి దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కేవలము పూజా కార్యక్రమాలు, అభిషేకాలే కాకుండా సనాతన సాంప్రదాయంలో గుడి, బడి అని ఆ రెండిటికి ప్రధాన స్థానం ఇచ్చారు. అందుకని ఈ సంవత్సరం మా ఈవో గారు ఈ వేసవి సెలవులలో చిన్నారులందరికీ కూడా చక్కటి భాషా పటిమ కలగాలి, ఆధ్యాత్మిక భావాలు కలగాలి, మన రామాయణ, భారత, భాగవత, భగవద్గీత శ్లోకాలు కొన్నైనా వారికి కంఠస్థం అయితే వారి జీవితము బంగారు బాట అవుతుందని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ 18 రోజుల పాటు, 18కి చాలా విశేషం ఉన్నది. అష్టాదశ పురాణాలు అంటాం, అలాగే అష్టాదశ పీఠాలు అంటాం. అందుకని 18 సంఖ్య ఎన్నుకున్నారేమో. చిరంజీవులందరూ కూడా చిన్న వయసు నుంచి చాలా చిన్నపిల్లలు కూడా వచ్చారు. మేడం గారు ప్రమీలారాణి గారు చెప్పేటువంటి అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కటి శ్లోకాలు, పద్యాలు, కథలు అన్నీ కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది. ముందు కూడా దేవాలయంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు కృషి చేయడం, దానికి ముందుగా మా ఈవో గారు హరిప్రసాద్ గారు ముందడుగు వేయటం చాలా ఆనందంగా ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కొనసాగాలని, శివానుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం రామలింగేశ్వరపేట తెనాలి నందు వేసవి ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల్లో భాగంగా 13వ తారీఖు నుంచి బిగినైన కార్యక్రమాలు ఈ రోజున 30వ తారీఖు వరకు జరిగి ఉన్నాయి. 18 రోజులు నిర్వీర్యంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని మా టీచర్ గారైనటువంటి త్రిపురారు భట్ల ప్రమీలారాణి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారికి ఈ కార్యక్రమంతో పాటు దేవస్థానం తరపున ఆధ్యాత్మిక శిక్షణ 2026 అనే సర్టిఫికెట్ కూడా మంజూరు చేయటం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించిన మా అర్చక స్వామి వడ్లమూడి రాఘవేంద్ర ప్రసాద్ గారికి మరియు మా విశ్వ హిందూ పరిషత్ తరపున వచ్చిన మా వైస్ ప్రెసిడెంట్ గారికి మరియు ఈ కార్యక్రమంలో మొదటిగా వచ్చిన బాలస్వామి గారికి, మన ఇస్కాన్ ప్రభుజీ గారికి మరియు ఆర్ఎస్ఎస్ ప్రముఖ అయినటువంటి అవార్ శ్రీనివాస్ గారికి మరియు ఈ విద్యార్థులకు ఆధ్యాత్మికంలో భాగంగా కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ సామాజిక బాధ్యతగా సంఘీయ విద్యార్థులకు వేసవి సెలవులు వృధా కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు. స్థానిక ఎంఎస్ పాలెంలోని అక్కలవారి కళ్యాణ మండపంలో శనివారం స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న వారికి నిర్వహించిన ఎగ్జామ్లో విజేతలకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. 6 నుండి 10వ తరగతులకు చెందిన 65 మంది విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు వినియోగించుకున్నారు. వేదాంతం ఫణీంద్ర ఆధ్వర్యంలో శిక్షణనివ్వగా నగదు బహుమతుల పంపిణీ కార్యక్రమంలో విశ్రాంత పోస్టల్ సూపరింటెండెంట్ ఎం తిరుమలరావు ముఖ్య అతిథిగా పాల్గొనగా పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు జె నరసింహారావు అధ్యక్షత వహించిన సమావేశంలో జొన్నాదుల మహేష్ తదితర సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు 65 మంది విద్యార్థులు ఈ 4 రోజుల పాటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంతో ఉత్సాహంగా. సో ఈ క్లాసుకు సంబంధించి నిన్న రిటన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. రిటన్ ఎగ్జామ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ సాధించిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ 3,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 2,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 1,000 రూపాయలు. వీటితో పాటు గోల్డ్ మెడల్స్ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ సాధించిన వాళ్ళకి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఈ రోజున ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగింది. ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇన్ స్టూడెంట్స్ లైఫ్, ఆ కార్యక్రమం మీద ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఎలక్ట్రిషన్ కార్యక్రమానికి జడ్జెస్గా డాక్టర్ డి జార్జి గారు,
రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు మరియు పోస్టల్ రిటైర్డ్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్ ఎం తిరుమలరావు గారు ఎలక్ట్రిషన్ కాంపిటీషన్కి రిక్వెస్ట్గా రావడం జరిగింది. ఎలక్ట్రిషన్ కాంపిటీషన్లో దాదాపు 20 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు పౌర హక్కుల పట్ల అవగాహన పెంపొందించుకొని హక్కులు బాధ్యతలు గుర్తిరిగి ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెనాలి మండలం జగడగుంటపాలెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. తెనాలి మండలం జగడగుంటపాలెం పంచాయతీ కార్యాలయంలో శనివారం మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అధ్యక్షతన పౌర హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి నెల చివరి రోజున ఎంపిక చేసిన గ్రామంలో పౌర హక్కుల అవగాహన కార్యక్రమ ఆవశ్యకతను, హక్కులు, బాధ్యతలు, రిజర్వేషన్ అంశాలను వివరించి ప్రజలను చైతన్యపరచడం ప్రధాన ఉద్దేశమని అన్నారు. గ్రామ ప్రజలందరూ పౌర హక్కులు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని అన్నారు. ఎంపీడీఓ అత్తోడ దీప్తి మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య వ్యవస్థ ప్రక్షాళనకు చేపడుతున్న అంశాల గురించి వివరించారు. ప్రజారోగ్యం, పరిసర పరిశుభ్రత అంశాల గురించి వివరించారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా సచివాలయ వ్యవస్థ సేవలు, బాధ్యతాయుతమైన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ దానయ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జనరల్గా అసలు కామన్గా మేము ఏం చేస్తూ ఉంటామంటే పల్లెల్లో పెడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమేమి హక్కులు ఉన్నాయి, ఎలా చదువుకోవాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఎలా అందించాలి, దాంట్లో మా పాత్ర ఏంటి, దీని మీద ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో మాకు తెనాలిలో కొన్ని పరిస్థితుల రీత్యా మాకేమర్థమైందంటే అధికారులుగా సరే మనం ఇట్లాగా పల్లెల్లో పెట్టడం కాకుండా కొంచెం ఓసీ ఏరియాల్లో కూడా పెట్టి మీకు అవగాహన కల్పించాలి చట్టాల మీద. ఏదో ఊరిని మాట్లాడుకుంటూ పోతూ ఉంటే మొన్న ఈ మధ్య మాకు కొలకలూరులో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఓసీ వ్యక్తి ఒక కులాన్ని దూషిస్తూ పెద్దగా వీడియోలు అవి ఇవి చేసి సోషల్ మీడియాలో పెట్టి గోల్ చేశాడు. చట్టం గురించి తెలుసా తెలియక లేకపోతే ఏదో మొత్తానికైతే చేశాడు. చట్టం అందరికీ తెలియాలి, ఎవరికైనా తెలియాలి, హక్కులు తెలియాలి, చట్టము తెలియాలి. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే ఎలా దాని పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది అవగాహన పెంచుకోవాలి. తప్పుగా మాట్లాడడం అందరికి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అనమాట. సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉంటారు ఏదో ఒకటి, వాళ్ళు అనుకున్నది ఏదనుకుంటే అదే పెట్టేస్తున్నారు. అది తప్ప ఒప్ప అసలు నిజమా అది కాదా కూడా తెలిసే పరిస్థితి లేదు. ఇప్పుడు అడిగితే మా హక్కు అనేలాగా మారిపోయింది. చట్టం ఇప్పుడు చాలా పదునైందమ్మా. మనం ఏదైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఒక వ్యక్తిని దూషించిన, ఇంకా పాత రోజుల్లో లాగా ఒకళ్ళని తక్కువగా చూసిన, ఈ కులం పేరుతోనో లేదా మతం పేరుతోనో ఎవరినైనా తక్కువగా మన సమాజంలో చూసినా ఖచ్చితంగా మనం అందరం చట్టం ముందు శిక్షింపబడతాం. రేపు మంగళ బుధవారాలు మేము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పెట్టాం. ఇంకా అది పెట్టిన తర్వాత ఎవరు వేయొద్దమ్మా. మీ విలేజ్ని మేము బాగు చేయాలని మేము పరితపిస్తున్నాము. మీరు పరితపించకపోతే మాత్రం మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. ఇక ఆ చెత్తలోనే ఆ మురికిలోనే మేము పొరలాడతామంటే ఇంక మేము ఏమీ చేయలేం. డబ్బులు ఎంతెంత ఖర్చు అవుతున్నాయంటే ప్రొక్లైనర్ పెడితే 1200, 1500, 1300 తీసుకుంటారు. ఓ 10 గంటలు పెడితే 13,000. 4 రోజులకు మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. మీ డబ్బులన్నీ వీటిలో చెత్త తీసుకుంటా పోతే మీకు డెవలప్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఏదైనా రోడ్ వేద్దామంటే డబ్బులు ఉండవు. ఏంటంటే మొత్తం శానిటేషన్కి అయిపోతుంది. మీ విలేజ్ని మీరే శుభ్రంగా ఉంచుకోకపోతే బయట నుంచి వచ్చిన అధికారులు ఎంతవరకు చేయగలుగుతారు? దయచేసి అర్థం చేసుకోండి. ఖాళీ ప్రదేశం కనిపించకుండా ఒక మూట తీసుకొచ్చి దాని మీద పడేయకండి. ఇంటింటికి తిరిగే వాళ్ళు ఉన్నారు, చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి చక్కగా. వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు లోపల నుంచి 4 అడుగులు వేసి బయటకు వచ్చి ఆ చెత్తను ఇవ్వడానికి మీకు ఇబ్బంది అయిపోయి రోడ్డు పక్కన పడేస్తే ఇంతమంది పాపులేషన్కి ఒక 10 మంది ఎంతవరకు చేయగలుగుతారు? ఆ కాలువల్లో వెళ్తూ కాలువల్లో పడేస్తున్నారు ఆ ప్లాస్టిక్ అంతా. కాలువలు క్లీన్ చేయాలి, రోడ్డు మీద అంటే క్లీన్ చేస్తాం, కాలువలు క్లీన్ చేయాలంటే నెలలు పడుతుంది. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి. మన విలేజ్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలని మీకు ఉండాలి. అధికారులు మేము వస్తుంటాం, చేయిస్తుంటాం, పోతుంటాం, అది టెంపరీ. మీలో ఆలోచన సరళి మారనంత వరకు మేము కూడా ఏమీ చేయలేము. రేపు మంగళ బుధవారాలు మెయిన్ రోడ్డు మీద పెడుతున్నాము స్పెషల్ శానిటేషన్. ఆ తర్వాత మాత్రం ఇట్లా కనపడకూడదు. ఇది రిక్వెస్ట్. ఇంట్లో మీ అత్తమామలు కానీ మీ భర్తలు కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందికరంగా చూస్తే అది మాకు చెప్పచ్చు. మేమేంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాము. మా వల్ల కాని పరీక్షలో మేము స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తాము. ఇంకోటి మీ పిల్లలు ఈ మధ్య ఫోక్సో యాక్ట్ అలాంటివి జరుగుతున్నాయి ఎక్కువగా.
ఎందుకు జరుగుతున్నాయి మనకి ఏంటంటే తండ్రి వరుస కానీ పెద్దనాన్న వరుస అలా ఇప్పుడు ఏంటంటే సమాజం మొత్తం చెడిపోయిందమ్మా, ఎక్కడ మంచిగా లేరు. పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఫస్ట్ బాధ్యత ఏంటి అంటే మంది వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఫస్ట్ మనం ఇంటరాక్ట్ అయ్యి అమ్మ ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఎవరితో ఎలా ఉన్నావు, ఎవరు నీతో ఎలా ఉన్నారు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఆ తర్వాత ఏదైనా వాళ్ళు కొద్దిగా తేడాగా ఉంటే లేదా కొద్దిగా భయంగా కానీ మీతో చెప్పలేని పరిస్థితిలో ఉంటే సరే మేము అంగన్వాడీ టీచర్స్ ఉంటారు కదా, అంగన్వాడీ టీచర్స్ లేదా నా దగ్గరికి తండి, నేనైనా వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి కనుక్కొని వాళ్ళ ప్రాబ్లం ఏమి నేను తెలుసుకుంటాను. ఓకేనా? ఈవో గారు కూడా రేపు మంగళవారం బుధవారం 2 రోజులు కూడా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేద్దామని చెప్పని మన ఎంపీడీఓ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ కాబట్టి ప్రత్యేక అధికారి కాబట్టి మేడం గారి ఆదేశానుసారం మంగళవారం బుధవారం గ్రామం మొత్తం కూడా స్పెషల్ శానిటేషన్ డే చేస్తున్నామండి. అలాగే వాటర్ స్కీమ్ ఎక్కడైనా పంపులు ఏదైనా పోయినా కూడా ఏదైనా రిపేర్లు వచ్చినా వెంటనే చేయిస్తున్నాం. అలాగే మనకి ఎంఆర్ఓ గారు మనకి ఎంతో మనం అడిగినందుకు ఎంపీడీఓ గారు కూడాను ఇప్పటివరకు కూడా మనకి ఎస్డబ్ల్యూపీసీ షెడ్ లేదు. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే చెత్త అంతా తీసుకొచ్చి దాన్ని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి సెగ్రిగేషన్ చేసి ప్లాస్టిక్ అంతా వేరుగా పెట్టి తడి చెత్తని నాడప్ తొట్టిలో వేసి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాం. కానీ ప్రజెంట్ మనకి ఇప్పుడు ఎస్డబ్ల్యూపీసీ షెడ్ లేదు కాబట్టి పంచాయతీకి ఎక్కడన్నా స్థలం ఉందా అని చెప్పని మనం అడిగినందుకు ఎంతో సహృదయంతో మన తహసీల్దార్ గారు మనకి ఇక్కడ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ప్రజెంట్ చెత్త అయితే అక్కడికి వేస్తున్నాము, షెడ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని చూస్తున్నాము. ప్రతిభ గల విద్యార్థులు ప్రోత్సహిస్తూ సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ సేవా సంఘం చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని కాకినాడ జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ కేతావత్ మోతీలాల్ ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి చిన్రావూరు 12వ వార్డు పరిధిలోని ఏజీకే ప్రాథమిక పాఠశాలలో శనివారం సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ లంబాడ సేవా సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన సంఘీయ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాల పంపిణీ కార్యక్రమం సంఘ అధ్యక్షుడు ధనావత్ ప్రసాద్ నాయక్ అధ్యక్షత నిర్వహించగా కాకినాడ కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ కేతావత్ మోతీలాల్ ముఖ్య అతిథిగా పాల్గొని సంఘ సేవలను ప్రోత్సహించారు. 6 మెరిట్ విద్యార్థులకు 2000 రూపాయల చొప్పున ప్రోత్సాహం అందజేశారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి పి రాము, ఉపాధ్యక్షులు ఇస్లావత్ కృష్ణానాయక్, కేతావత్ లక్ష్మణ్ నాయక్, శాంతిశ్రీ తదితర సంఘీయులు పాల్గొన్నారు. టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని కోర్టులు 1730 పోస్టులు పట్టాయి సార్. ఆల్రెడీ నోటిఫికేషన్ దేనాకి ఏర్మా తమ మానం సజేన ఇక 3 నెలలు తమ కనుక కోచింగ్ తర్వాత ఖచ్చితంగా చుత్రం జాబ్ అవసరం. అమ్మ మా 10th ఏ చుత్రం గురించి కేరుకొని తమారు పుణ్యన మానవ సజగం కకరం కేరచ్చు. అయితే 3 నెలల తర్వాత పడజకం పోస్టింగ్ లేనా, 3 నెలలు లేలేందుకు తమ కోచింగ్ లేనా, ఫీజులు కానీ కోచింగ్ కేవలం మాస్టర్లే కానీ ధూణం ఇక ప్లేస్ ఏమా చిన్నవరేమా ఫిక్స్గా రాసా ఓ కోచింగ్లు తమ ఉపయోగించడం కానీ తమకి సేని మెసేజ్లు కాదు. ప్రతి సంవత్సరం లాగానే 10th పాస్ అయిన ప్రతిభా గల విద్యార్థులకు మా సంఘం తరపున కొద్దిగా మా సంఘం అమౌంట్ ఒకటిను మాకు తోచిన మా సంఘం తరపున కొద్దిగా ఆర్థిక సహాయం చేయగలుగుతున్నామండి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం మా సంఘం ద్వారా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇక్కడ బెస్ట్ లోకల్లో ఒక 3 తీసుకున్నాము, నాన్ లోకల్లో ఒక 3 తీసుకున్నాము. పిల్లల్లో మంచి భవిష్యత్తుగా చదువుకొని 10th క్లాస్ అనేది ఫస్ట్ వాళ్ళ ఎదగటానికి చదువుకోవటానికి ప్రథమ మెట్టు అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఆ కార్యక్రమాన్ని వాళ్ళకు ప్రోత్సాహంగా ఉండాలని, చదువు పట్ల ఆకర్షణలు అవ్వాలని చెప్పేసి ఈ చిన్నపాటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇట్లా ఈ కార్యక్రమాన్ని మా సభ్యులు అలాగే పేరెంట్స్ కూడా బాగా సహకారం చేస్తున్నారండి. మరి ఒక తరంలో వాళ్ళు ఇంకా పోటీ ప్రపంచంలో ముందుకు వస్తారు అనే ఉద్దేశంతో మా జడ్జి గారు మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ పిల్లల్ని ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తూ తల్లిదండ్రులను మరి మెళుకువతో ఉండండి అని హెచ్చరిస్తూ మరి పిల్లలను విద్యావంతులుగా తయారు చేసి మంచి జీవితాలను కొనసాగించాలని మా కమిటీ వారు అందరము ఈ చిన్న ఫంక్షన్ను, ఈ చిన్న హెల్ప్ను ఇది గొప్పగా మరి వర్ధిల్లాలని, ప్రతి ఒక్క సంఘంలోనూ మరి ఇలాంటివి ప్రోత్సాహాలు మమ్మల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలని, ఈ పోటీలో గెలుచుకునే బాధ్యతను తల్లిదండ్రులు కలిగిస్తారని కోరుకుంటూ ఈ సమయాన్ని విరమిస్తున్నాం.
తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కార్యక్రమం విజయవంతంగా స్ఫూర్తిదాయకంగా నిర్వహించడం జరిగిందని, అదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు ముందుకు నడవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. శనివారం తెనాలి పట్టణంలోని స్వర్ణ ఇన్ హోటల్లో మహానాడు విజయోత్సవ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ నూతన సాంకేతిక విధానంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహించని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా సాగిందన్నారు. నియోజకవర్గంలో నిర్వహించిన 2 రోజుల కార్యక్రమం జిల్లాలోనే ప్రథమ స్థానంలో గుర్తింపు పొందిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన సూచనల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ మహానాడు సభను క్లస్టర్ల స్థాయిలో వర్చువల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించి ప్రకటించడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తే ప్రతి అంశం ద్వారా సమాజంలో మంచి ఫలితాలను అందుకునే అవకాశాలు దొరుకుతాయన్నారు. అందుకు నిదర్శనం ఈ ఏడాది ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమం అని అన్నారు. వేమూరు నియోజకవర్గంలో 5 మండలాల పరిధిలో 10 క్లస్టర్ల స్థాయిలో ఏర్పాటు చేసిన వర్చువల్ మహానాడు కార్యక్రమానికి మొదటి రోజున 5,209 మంది హాజరు కాగా, రెండవ రోజున 11,500 మంది పార్టీ శ్రేణులు హాజరై జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని పొందడం జరిగిందన్నారు. శ్రేణులు బాధ్యతగా వ్యవహరించడం ఆనందం కలిగించిందన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో పారదర్శకంగా ముందుకు నడుస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు తర్వాత 4 నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని, అందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలన్నారు. ఇప్పటి నుండి గ్రామాల స్థాయిలో పార్టీ అభ్యర్థుల విజయం కోసంగా ప్రణాళికాబద్ధంగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని సూచించారు. మహానాడును స్ఫూర్తిగా తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పనిచేయాలన్నారు. తాను కూడా క్షేత్రస్థాయిలో శ్రద్ధ చూపిస్తానని, 100% ఫలితాల కోసం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అధికార భాగస్వామ్య పార్టీలని, ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త, నాయకుడు గుర్తుంచుకుని ఆ 2 పార్టీల శ్రేణులతో కలిసి ముందుకు నడవాలన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ల ఐక్యతను గుర్తించాలన్నారు. క్రింది స్థాయి నుండి వారి ముగ్గురి కలయికను గుర్తు చేసుకుంటూ ఐకమత్యంగా నడవాలన్నారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయాలే పార్టీకి మార్గదర్శకమని అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ లభిస్తోందని, మంత్రి లోకేష్ పార్టీని మరింత ఆధునికీకరణ దిశగా తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. సభలో పార్టీ నాయకులు మైనని మురళీకృష్ణ, తూనుగుంట్ల సాయిబాబా, డాక్టర్ కనగాల మధుసూదన ప్రసాద్, షేక్ హనీఫ్, తమ్మా శివారెడ్డి, వాకా శేషుబాబు, దాది లక్ష్మణ్, గాజుల వెంకట సుబ్బయ్య, అమ్మిశెట్టి కిషోర్ కుమార్, మువ్వా శరశ్చంద్ర, విఎస్కే ప్రసాద్, భట్టు మల్లికార్జునరావు, దేవిరెడ్డి నాగేశ్వరరావు, కొత్తపల్లి రవీంద్రబాబు, 5 మండలాల పరిధిలోని వివిధ స్థాయిలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో సభకు హాజరయ్యారు. ఈ ఉత్సాహం, ఈ మహానాడు ఉత్సాహం ఇంకా రెట్టించిన ఉత్సాహం. పార్టీ తీసుకొచ్చినటువంటి వ్యవస్థ కూడా మంచి వ్యవస్థ. క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ, బూతులు కానీ, ఆ కింద స్థాయిలో ఉన్నటువంటి కేఎస్ఎస్లు కానీ, అంటే కొన్ని డమ్మీలను పెట్టిన పరిస్థితి ఉంది. వాస్తవం మాట్లాడితే కింద స్థాయిలో కేఎస్ఎస్లు కానీ, బూత్ స్థాయిలో అవన్నీ కూడా నేను కూడా చెప్తున్నా. నేను క్షేత్రస్థాయికి వస్తాను. మండల స్థాయికి తిరగటమే కాదు, గ్రామ స్థాయికి, యూనిట్ స్థాయి, బూత్ స్థాయి దాకా నేను కూడా పూర్తిగా శ్రద్ధ పెడతా. నేను ఇచ్చిన బాధ్యతను మీరు ఇంత చక్కగా ఫుల్ఫిల్ చేశారంటే నేను నా ఆనందానికి అవడం లేవని చెప్పుకోవాలి. మళ్ళీ వెంటనే నేను క్లస్టర్ ఇన్ఛార్జెస్ మొత్తం 10 మందికి 10 ఫోన్లు కొట్టాను. నేనే చేశాను. అందరికీ చేసి బాగా చేశారు, రేపు ఇంకా బాగా చేయాలన్నారు. అదే చెప్పారు. 2వ రోజుకి డబల్ చేశారు. మీరు 11,500 వెళ్ళిపోయింది. అది 199% ఆలోచనలకి భిన్నంగా ఆయన చేసిన ఆలోచన ఇవాళ బ్రహ్మాండమైన సక్సెస్ కారణమైందంటే మన నాయకుడు ఆలోచనలు అంత గొప్పగా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అంశం. క్లస్టర్ విధానంలో చేయమన్నారు. సరే, నేను గుంటూరులో కూర్చొని ఒక మెసేజ్ పెట్టి 10 మంది నాయకులు చెప్పి క్లస్టర్ లెవెల్లో చేయాలి, ఏర్పాట్లు చేయండి అంటే అది జరిగిద్దా అంటే నాకైతే స్పష్టమైన అవగాహన ఉంది. ఈ స్థాయిలో సక్సెస్ అవుతాయని నేను అనుకోను. నేను మళ్ళీ మండల స్థాయిలో మీటింగ్, ప్రతి మండలంలో మీటింగ్ పెట్టి క్లస్టర్ లెవెల్లో ఎవరు క్లస్టర్ వాళ్ళకి బాధ్యత అప్పచెప్పి ఆ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలను అక్కడే ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరు పెట్టి మాట్లాడి ఆ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు అనేవి అక్కడ ఫిక్స్ చేయడం వల్ల
ఈ సక్సెస్ వస్తుంది. వేమూరు నియోజకవర్గం ఈ మహానాడు అదేవిధంగా బ్రహ్మాండంగా సక్సెస్ అవడంలో మీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచారు. దానికి సూచనగా ఒక విజయోత్సవ కార్యక్రమాన్ని చిన్న స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మనం ఇక్కడ కలవడం జరిగింది. మానవ సేవి మాధవ సేవ అని పరమావధిగా పేదలకు చేయూతనిచ్చి సహాయ సహకారాలు అందిస్తున్న జాస్తి వినోదలక్ష్మి అభినందనీయురాలని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామంలో గూడవల్లి నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7వ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. కూచిపూడి గ్రామానికి చెందిన జాస్తి శరత్ బాబు జ్ఞాపకార్థం భార్య వినోదలక్ష్మి కుమార్తె ఉషారాణిల ఆర్థిక సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 39 మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు ఉచితంగా చేయించి అవసరమైన 19 మందికి శనివారం వారి నివాసంలో ఉచితంగా కళ్లజోలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో దాతృత్వం కలిగిన ప్రతి ఒక్కరూ పేదలకు సహాయ సహకారాలు అందించడం వల్ల సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో సిబ్బంది కూచిపూడి గ్రామంలో ఓ ప్రాజెక్టుతో ఇంటింటా సర్వే నిర్వహించి శుక్లాలు ఉన్న వారి నివేదిక తయారు చేసి వారికి ఉచితంగా కంటి శుక్లాల శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాస్తి అంజయ్య, స్కందనగుంట ఈశ్వర్ దత్, కాట్రగడ్డ శ్రవణ్ కుమార్, ఎల్వి ప్రసాద్, వైద్యశాల ఫీల్డ్ అసిస్టెంట్ దామర్ల సరళ తదితరులు పాల్గొన్నారు. 7వ తారీఖున కూచిపూడిలో జాస్తి శరత్ బాబు గారి జ్ఞాపకార్థం ఎల్వి ప్రసాద్ గారి సౌజన్యంతో మరి ఐ క్యాంప్ పెడతాం జరిగింది. ఆ క్యాంపులో వచ్చిన వారందరూ కూడా దాదాపు 25 మందికి శుక్లాలు ఉంటే 20 మంది దాకా మరి కంటి శుక్లాలు తీపించడం జరిగింది. అవి కాకుండా దానికి సంబంధించి మరి కంటి చూపు మరి కావలసిన గ్లాసులు, అద్దాలు, మరి కళ్ళజోళ్ళు అన్నీ కూడా మరి వినోద్ గారు వారి భర్త గారి పేరు మీదుగా అమర్తూరు వచ్చి టెస్ట్ చేసుకున్న వారందరూ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్ని కూడా పంచడం జరిగింది. అంటే అవసరమైన వాళ్ళకి అవసరమైనట్టుగా అవసరమైన వర్క్స్ చేయాలని ఉంది. ఈ సందర్భంగా మనం క్యాంపు పెట్టిన సందర్భంగా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో సపరేట్ ప్రాజెక్ట్ అయ్యి ఇది వాళ్లే స్వయంగా వచ్చి ఇక్కడికి ఊరందరికీ ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఎవరికైతే శుక్లాలు సార్ చెప్పినట్లుగా ఉన్నాయో వాళ్ళందరికీ ఫ్రీగా మన క్యాంపు ద్వారా ఎలా జరిగినాయో ఆపరేషన్లు ఒక నీటి కాసులు అనేది కాకుండా పొర అనేది కాకుండా శుక్లం అని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా గూడవల్లి ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడ ఫ్రీగా చేస్తామని చెప్పారు. వచ్చి సర్వే చేశాక మొన్న ఎలా జరిగిందో రేపు కూడా ఊరంతా సర్వే చేస్తారు మనకు ప్రత్యేకంగా కూచిపూడి. కాబట్టి దానికి మనం ఈ క్యాంపు పెట్టుకోవడం శరత్ బాబు గారి జ్ఞాపకార్థం సంతోషంగా ఉంది. వాళ్ళు వచ్చి సర్వే చేసినప్పుడు మీరందరి సహకారం కూడా ఊరందరి సహకారం ఉండి అలా ఎవరికి అవసరమైన మందులు కానీ ఆపరేషన్లు కానీ వాళ్ళు బతికించకుండా అటు అమర్తలూరు కానీ ఇటు గూడవల్లి కానీ వెళ్ళి చేయించుకుంటే వాళ్ళు ఫ్రీగా చేస్తారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న హార్వెస్ట్ ఇండియా సంస్థ మార్చురీ వాహనం ద్వారా ఉచిత సేవలకు తగు ప్రాధాన్యత కల్పించడం అభినందనీయమని చెప్పాలి. శనివారం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నుండి కొల్లిపర గ్రామానికి ఒక మృతదేహాన్ని ఉచితంగా తరలించి సేవా దృక్పథాన్ని హార్వెస్ట్ ఇండియా సంస్థ వారు చాటుకున్నారు. అవసరంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ హార్వెస్ట్ ఇండియా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగటం ఉదాహరణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీవారి ఆలయానికి భూదాన సేవ ద్వారా 16 తరాలు తరిస్తాయి. టీటీడీ ఆగమ సలహాదారు వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్య. వరల్డ్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా రోటరీ వైకుంఠపురం ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీల నిర్వహణ అభినందనీయం. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్. రాజకీయంగా మహిళలకు 33% రిజర్వేషన్ అంశం మహానాడులో తీర్మానించడం పట్ల నేతలకు పాలాభిషేకం చేసిన తెలుగు మహిళలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.